మనం రెగ్యులర్ గా యూజ్ చేసే గూగుల్ డ్రైవ్ మీద ఒక క్రేజీ ప్రాజెక్ట్ చెప్తా, జాగ్రత్తగా విను. ఇంకా బోరింగ్ ప్రాజెక్ట్స్ ని రెజ్యూమేలోంచి తీసేయి అండ్ వీడియోని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకో. ఇది మొన్న నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, నేనే కాదు చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. నా దగ్గర ఒక గూగుల్ డ్రైవ్ అకౌంట్ ఉంది, అది ఫుల్ అయిపోతే ఏం చేస్తా, ఆ ఫైల్స్ అన్నిటిని ఇంకో డ్రైవ్ లోకి అప్లోడ్ చేసుకుంటా. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వు అనొచ్చు, సింపుల్ గా వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసి గూగుల్ డ్రైవ్ ఏపీఐ యూజ్ చేసుకుని ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోద్ది కదా అని. కానీ నో, గూగుల్ డ్రైవ్ వల్ల వర్క్ అవ్వదు. నువ్వు ఫైల్ షేర్ చేసిన స్టోరేజ్ స్పేస్ ఒరిజినల్ ఓనర్ దే కన్జ్యూమ్ అవుతుంది. సో సింపుల్ గా షేర్ చేయడం ఇస్ రాంగ్ అప్రోచ్. మరి దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి? షేర్, కాపీ, డిలీట్. ఫస్ట్ స్టెప్, సోర్స్ డ్రైవ్ నుంచి డెస్టినేషన్ డ్రైవ్ కి ఓనర్షిప్ యాక్సెస్ ఇవ్వాలి. అది మనం డైరెక్ట్ గా ఇవ్వలేం. సో మనం ఏం చేస్తాం, ఆ డెస్టినేషన్ డ్రైవ్ ఏదైతే ఉందో దానికి ఫైల్ ఎడిటర్ యాక్సెస్ ఇస్తాం. సెకండ్ స్టెప్, డెస్టినేషన్ అకౌంట్ ఏపీఐ యూజ్ చేసుకుని ఫైల్ ని డూప్లికేట్ చేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అండ్ థర్డ్ స్టెప్, సోర్స్ అకౌంట్ లో ఉన్న ఫైల్ ని డిలీట్ చేయాలి. ఇక్కడ నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ 10 GB ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 10 GB ఇంటర్నెట్ మనకు కావాలా? ఈ క్వశ్చన్ నీకు రాలేదు అంటే నీకు ఇంకా ప్రాజెక్ట్ అర్థం కాలేదు. ఎనీవేస్, దానికి ఆన్సర్ నో, 10 GB ఇంటర్నెట్ అవసరం లేదు. డ్రైవ్ ఏపీఐ డైరెక్ట్ గా సర్వర్ టు సర్వర్ కాపీ చేసుకుంటుంది. మన డేటా కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. సరే, దీన్ని ఎలా బిల్డ్ చేయాలి? సొల్యూషన్ కూడా నేనే చెప్తా. ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయి. నెక్స్ట్ గూగుల్ OAuth 2.0 యూజ్ చేసుకుని ఆ రెండు అకౌంట్స్ నుంచి టోకెన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయి. టోకెన్స్ ని కలెక్ట్ చేసుకో. ఇప్పుడు సోర్స్ గూగుల్ డ్రైవ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న కంప్లీట్ ఫైల్స్ అని డిస్ప్లే చేయి. యూజర్ ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ కొట్టంగానే ఆటోమేటిక్ గా మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. షేర్, కాపీ, డిలీట్. యాక్చువల్లీ ఇక్కడ వరకు చేయగలిగితే సరిపోద్ది, కానీ నువ్వు దీన్ని ఎక్స్టెండ్ చేస్తా అనుకుంటే, నీకు ఓపిక ఉంటే ఈసారి ఒక డెస్టినేషన్ డ్రైవ్ కాదు, మల్టిపుల్ డెస్టినేషన్ డ్రైవ్స్ పెడదాం. ఇంటెలిజెంట్ గా సోర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫైల్స్ బట్టి మనం మల్టిపుల్ డెస్టినేషన్స్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఇది గనక ఇంప్లిమెంట్ చేస్తే రెజ్యూమే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది మరి సంగతి. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియో లైక్ చేయి. రెజ్యూమేలో క్రేజీ ప్రాజెక్ట్ కావాలి అనుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకో. సరే మరి అయితే, బాయ్.